ఈరోజు స్పెషల్ కర్రీ చికెన్ వండబోతున్నారు. ఓకే, వైట్ రైస్, చికెన్, ఆల్ ఐటమ్స్. ఎగ్జామ్స్ ఫైనల్ రోజు ప్రారంభించబడ్డది. చూడండి స్టూడెంట్స్ ఎంత ఆసక్తిగా రాస్తున్నారు. నీ పన్ను చూడరా, అందరూ నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇదేరా రైట్. చికెన్ వైపు చూడండి, స్మెల్ ఆస్వాదించండి. ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. చూడనా, ఎవరికైనా తెలుగు రాకపోతే మీరు టిక్ పెట్టండి ఆన్సర్కే. క్రింది వాణిలో గిద్యోను కథలో లేనిది ఏమిటి? గిద్యోను ఏమా ఉండే డ్రోన్ వెళ్తుంది మీరేట్ ఎలాగా? తమ్ముడు అందరు చూడండి సరే. ఈరోజు రెండవ రోజు కనుక పిల్లలందరికీ చికెన్ పెట్టడం జరిగింది. తినండి. అక్క జల్ల పీకేస్తున్నావంట. అదే తప్పు అక్క, జల్ల పీకకూడదు. సంతోషం వస్తే మరి అక్కడ ఏం చేయకూడదు కదా, అక్క మంచిది కదా. మరి మాకు కొన్ని భాషలు నేర్పిస్తావా? అరే పిల్లలు, టోనీ గారికి మంచి భాషలు వచ్చాయని నేర్పిస్తావు. బాబు ఎవరండి? ఎవరా?
భాషలు నేర్చుకున్నాను రా, లాంగ్వేజ్ కొత్త లాంగ్వేజ్. మాకు అర్థం అవ్వట్లేదు, మాకు అర్థం చెప్పచ్చు కదా. ఎవరు నీకు మాకు మాత్రమే తెలుసుంది. అవునా, నాకు తెలియట్లేదు, నువ్వు బాగా మాట్లాడి తెలుస్తుంది. వస్తుంది నాకు వస్తుందండి నాకు మరి. అవునా తెలుసా? తోడి వాళ్ళ నాన్నగారు డానీ గారు చెప్పండి. మీరు తెలిసిపోతే నేను ఎవరినో మరి చెప్పేసాం కదా ఇందాక. మీరు ఎవరో, మీరు మీ అబ్బాయి కోసం మీ పిల్లల కోసం చెప్పారని చెప్పే కదా. ಯಾಕೆ ನಾವು ಕೊಡ್ದ ಬೇರೆ డాడీ గారు మీరు నవ్వి చెప్తారు మమ్మల్ని. చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. అది కరుణాగారు చెప్పండి. మాట్లాడరేంటండి? మీరు నవ్వించేస్తారు మమ్మల్ని, ఇంకేం మాట్లాడమంటారు? రే ఏమంటే మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీ అంటున్నాడు రా. నాకు కరుణాకర్ గారికి ఒక స్పెషల్ భాష వచ్చు. టోనీ అమ్మయ్య చెయ్యమ్మ మేము చేయలేకపోతున్నాం ట్రాన్స్లేషన్. చెప్పండి ఏదో టంగ టంగ అన్నది అర్థం అవ్వట్లేదండి. పిల్లలందరూ చాలా చక్కగా వింటున్నారు. అవునవును, మంచి మంచి పాటలు నేర్చుకున్నారు అని అడుగుతున్నారు. అదా సంగతి. టంగ టంగ అంటే నాలుగుతో ఏదో కోస్తేనేమో అనుకుంటాను నేను. ఓ టంగ అంటే నాలుగుతో నేర్చుకున్నారా? చెప్పండి రాణి గారు. మా పిల్లల కోసం ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మా పిల్లలు చేసేది నేను కాదు, మా పిల్లలు ప్రార్థన చేసే విన్నాడు. అందుకే మీ అమ్మాయి మీ అబ్బాయికి దెయ్యం విడిపించింది. థ్యాంక్ యూ అండి కరుణాకర్ గారు. మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకండి? ఎందుకంటే మీ పిల్లల కోసం చాలా ప్రయాసపడుతున్నారు కదా. మరి పడలేదండి. మరి పడాలండి, పిల్లలే కదా మన ఆస్తి. వాళ్ళు బాగుంటే కదా మనం బాగున్నట్టు. అవునండి. సరే ఇంకేం లాంగ్వేజ్ వచ్చి మీకు? నాకండి అవునండి. అది వచ్చండి. ఓ ఆ లాంగ్వేజా? అవునండి. అవును అవును, మా పిల్లలు కూడా బాగా అర్థమవుతుంది. చెప్పండి ఒకసారి. వింటారా? ఈ 2 రోజులు చాలా హ్యాపీగా అనిపించిందంట వాళ్ళ నాన్నగారికి. టోనీ చెప్పుకొని వచ్చినది మీకు. టోనీ బాగా చికెన్ ముక్కతో తిన్నావు, బాగా బాగా తిన్నావు. నువ్వు తిన్నావా టోనీ? మీ డాడీని అడుగుతున్నాను. తిన్నారా? ఎన్న కుక్క తిన్నారు? 3 4 మధ్యాహ్నం 12 అంటే మధ్యాహ్నం బాగా బిర్యానీ ఉండదు మధ్యాహ్నం. ఓ ఇంటికాడ తిన్నారా? అవునండి. చర్చి దగ్గర తిన్నారేమో అనుకుంటున్నాం. ఓకే, మేము తెలియదు బిర్యానీ. మధ్యాహ్నం బిర్యానీ తిన్నారా? ఓకే ఓకే, మేము చికెన్ తిన్నాము. ఓకే అండి కరుణాకర్ గారు. చారుతో కూడా తిన్నాము. మాకు చాలా టైం అవుతుంది, వెళ్తాం. మరి రసనా కూడా తాగాము. రసనా మాకు ఇవ్వలేదండి.
నో చర్చ్. దసరా కావాలి సాయంకాలం వెళ్ళి మిగిలిపోతే ఇస్తాం.